తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెళ్లకూరు గ్రామం నందు ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయానికి సంబంధించిన దేవుని మన్యం భూములు ఈరోజు వేలం వేయడం జరిగింది. ఇందులో గ్రామ ప్రజానికం ఈవో రవికృష్ణ, ఇన్స్పెక్టర్ సుధీర్, సిబ్బంది యుగంధర్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు 15 మంది పోటీదారులు పాల్గొనగా 8 మంది భూములను తగ్గించుకున్నారు. దీని ద్వారా దేవస్థానానికి వేలం ఆదాయం 1,12,700 రూపాయలు చేకూరిందని ఈవో రవికృష్ణ తెలిపారు. ఈ దేవస్థానం ఆదాయాన్ని నాయుడుపేట బ్యాంకులో జమ చేస్తామని ఈవో రవికృష్ణ పేర్కొన్నారు. పెళ్లకూరు మండలం పెళ్లకూరు గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ చెన్నకేశవ వారి దేవస్థానంలో ఈరోజు భూములు బహిరంగ వేలం జరిగింది. మొత్తం దీంట్లో పార్టిసిపేట్ కింద మొత్తం 15 మంది పాల్గొన్నారు. దీంట్లో 7 మంది పాల్గొన్నారు. వాటిలో భాగంగా 6 ఎకరాల 98 సెంట్లకు గాను 1,12,700 రూపాయలు ఈరోజు వచ్చింది. ఈ పౌరులు కావాలందరూ మొత్తాలు ఇచ్చేసిన తర్వాత డబ్బులు కడతారు, బ్యాంకులో జమ చేస్తాం. ఈ వచ్చిన డబ్బులన్నీ పూజా జీతము మరియు పడికరము, కరెంట్ బిల్లు వాటికి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ. పెళ్లకూరు మండలం పెళ్లకూరు గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు ఈరోజు స్వామివారి భూములు వేలంపాట వేయడం జరిగింది. ఈ బహిరంగ వేలంపాటలో మొత్తం గ్రామస్తులు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా పాల్గొని మంచిగా 10-15 మంది పాల్గొనడం జరిగింది. దీంట్లో 12 మంది పోటీదారులుగా వచ్చారు. డిపాజిట్లు స్వామివారికి డిపాజిట్లు కట్టి భూములకి పాడుకునేందుకు ముందుకు వచ్చారు. వాళ్ళలో 5 మంది మాత్రం పొలాలు దక్కించుకున్నారు. మొత్తం 8 ఎకరాల 84 సెంట్లకు గాను 6 ఎకరాల 98 సెంట్లు పొలం ఈరోజు కౌలుకి ఇవ్వడం జరిగింది. దీనికి గాను 1,12,700 రూపాయలు ఈరోజు అమౌంట్ వచ్చింది. ఈ అమౌంట్ని బ్యాంకులో జమ చేయడం జరుగుతుంది. ఈ అమౌంట్ని ఈ స్వామివారి కైంకర్యాలకు కానీ అచ్చిపట్టి జీతాలకు కానీ వినియోగించడం జరుగుతుంది. ఇంకా రిమైనింగ్ 2 బిట్లు 1 ఎకరా 86 సెంట్లు ఆగి ఉంది. దాని సరైన గిట్టుబాటు ధర రావడం వల్ల దాన్ని ఆపుతున్నాము. దాన్ని కూడా తొందరలో మళ్ళీ ఒక డేట్ ఇచ్చి దాన్ని కూడా మళ్ళీ వేలంపాట పెడతామని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో గ్రామస్తులు, పోలీసు వారు, మీడియా మిత్రులు అందరూ పాల్గొన్నారు.